పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. లెబనాన్ సరిహద్దులోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశిస్తోంది. యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించనుందంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు లెబనాన్లో మళ్లీ పేలుళ్లు సంభవించాయి. లెబనాన్లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. బుధవారం బీరుట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. పేజర్ల ఘటన మరొక ముందే ఈ పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. దాదాపు 34 మంది మృతి చెందారు. 3200 మందికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. బీరుట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి మరీ పేలుళ్లకు పాల్పడ్డారు. వాకీటాకీలతో పాటు సౌర పరికరాల వినియోగం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగిందంటూ లెబనాన్ ఆరోగ్య శాఖ ఆరోపిస్తోంది. పేజర్ల పేలుళ్లలో 3 హెజ్బుల్లా సభ్యులతో పాటు ఓ బాలుడు మృతి చెందాడు. బీరుట్లో వారి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే వాకీటాకీల పేలుళ్లు జరిగాయి. ఇక సిడోన్లో కారుతో పాటు దుకాణంలో పేలుళ్లు సంభవించాయి. అటు బీరుట్లో పలు ఇళ్లలో సౌర పరికరాలను కూడా పేల్చివేశారు. హెజ్బుల్లా గ్రూప్ సభ్యుల చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాల సైతం పేల్చివేత జరిగింది. ఇక వాకీటాకీలు తయారు చేసిన జపాన్ సంస్థ ఐకామ్ పేరుంది. ఇక్కడ రేడియో కమ్యూనికేషన్స్ టెలిఫోన్ల కంపెనీగా ఐకామ్కి పేరుంది. లెబనాన్లో పేలిన వాకీటాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామంటూ ఐకామ్ చెప్తోంది. 5 నెలల కింద రేడియో కమ్యూనికేషన్ను హెజ్బుల్లా కొనుగోలు చేసింది. మొత్తం మీద కమ్యూనికేషన్ వ్యవస్థపై హెజ్బుల్లా కమ్యూనికేషన్ వ్యవస్థపై కోలుకోలని దెబ్బతీస్తున్నారు. అయితే ఈ పేలుళ్ల వెనుక ఎవరున్నది మాత్రం ఇప్పటి వరకు తెలియరావడం లేదు. మరోవైపు ఇజ్రాయెలే దీని వెనుక ఉందంటూ లెబనాన్ ఆరోగ్య శాఖ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఈ 2 ఘటనలు కలిపి 34 మంది చనిపోగా దాదాపు వందలాది మంది గాయపడ్డారు. బుధవారం బీరుట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితో పాటు సౌర పరికరాలను కూడా పేలుళ్లకు వినియోగించుకున్నారు. మొత్తం సంఖ్య 34 చేరగా వందలాది మంది గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక స్థానిక మీడియా నివేదిక ప్రకారం బీరుట్, బెకా, నబాతి, దక్షిణ లెబనాన్లో గంటల వ్యవధిలో వందలాది మంది గాయపడ్డారు. ఇళ్లలో మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఉపకరణాలు కూడా పేలిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పుడు హిజ్బుల్లా తన సభ్యులను మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. పేజర్లను వినియోగించారు. కానీ ఇజ్రాయెల్ ఈ పేజర్లను హిజ్బుల్లా యోధుల మరణంగా మార్చింది. దీని తర్వాత లెబనీస్ ప్రభుత్వం పేజర్ల వినియోగాన్ని నిషేధించింది. ఇప్పుడు తాజాగా వాకీటాకీలను కూడా పేల్చివేస్తున్నారు. వరుసగా హెజ్బుల్లా వినియోగించే కమ్యూనికేషన్ వ్యవస్థ పేజర్లు, వాకీటాకీలు నెక్స్ట్ ఏంటి, మరి ఏం జరగబోతుంది? వరుసగా కమ్యూనికేషన్ వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. అంతేకాదు దీంట్లో ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. వందలాది మంది గాయపడుతున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు లెబనాన్ సంబంధించిన దృశ్యాలు. లెబనాన్లో పేజర్లు పేలిపోయాయి. మరుసటి రోజే నిన్న బుధవారం రోజు వాకీటాకీలు కూడా పేలిపోయాయి. వీటన్నిటినీ హ్యాక్ చేసి ఒక పథకం ప్రకారమే ఈ పేలులు జరుపుతున్నారు. వాకీటాకీలు, పేజర్లు మాత్రమే కాదు, సౌర పరికరాలు, ఇళ్లల్లో ఉంచే సౌర పరికరాలు కూడా పేలిపోతున్నాయి. మనం చూస్తున్న దృశ్యాలు లెబనాన్ సంబంధించి ఒక కమోడ్, ఒక వాష్రూమ్ సంబంధించినటువంటి ఫ్లష్ కమోడ్, అది కూడా పేలిపోయింది. ఎంతటి విచిత్ర ఘటన ఒకసారి మనం చూడవచ్చు. వాష్రూమ్ సంబంధించినటువంటి ఫ్లష్ కమోడ్, ఇది ఎలా పేలింది? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ కమోడ్ పేలిపోయింది. ఏ రకంగా ఈ పేలులు జరిగాయో అంతు చిక్కని వ్యవహారం ఇది. అసలు ఈ రకమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థపై జరుగుతున్నటువంటి సైబర్ అటాక్ల మీద ప్రపంచమే నివ్వెరపోతుంది. అసలు ఎలా చేస్తున్నారు ఈ అటాక్స్, ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. మరోవైపు అమెరికా క్లారిటీ ఇచ్చింది. పేజర్ల పేలుల వెనుక తమకు సంబంధం లేదంటూ అమెరికా క్లారిటీ ఇచ్చింది. ఇటు అవి తయారు చేసినటువంటి సంస్థలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒకసారి ఆ దృశ్యం చూడండి. ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి పేలిపోయింది. ఎలక్ట్రిక్ పరికరాలన్నీ కూడా టపా పేలిపోతున్నాయి. ఎలా జరుగుతుంది ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? వీటన్నింటినీ ఎలా హ్యాక్ చేసి పేల్చేస్తున్నారు? ముఖ్యంగా ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మీదే లెబనాన్, సిరియా ఆరోపణలు గుప్పిస్తోంది. దాంతోపాటు ఆ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాటిపై కూడా ఆరోపణలు గుప్పిస్తోంది. ముఖ్యంగా పేజర్లు ఉత్పత్తి చేసినప్పుడు దాంట్లో 1 నుంచి 3 గ్రాముల వరకు లిథియం బ్యాటరీల్లో పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇక వాకీటాకీల పరిస్థితి, జపాన్ ఐకామ్ సంస్థ వాకీటాకీలను ఉత్పత్తి చేసింది.
ఇవన్నీ కూడా 5 నెలల క్రితమే వాటి ప్రొడక్షన్ ఆపేసినట్టుగా జపాన్ చెప్తోంది. 5 నెలల క్రితం హిజ్బుల్లా కొనుగోలు చేసింది. మరి వాటిలో ఈ పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి? పేలుడు పదార్థాలు లోడ్ చేశారా లేదా హ్యాకింగ్ చేసి కమ్యూనికేషన్ల వ్యవస్థను పూర్తిగా పటాపంచలు చేస్తున్నారా? చాలా నివ్వెరగొల్పే విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇది ఒక రకమైనటువంటి కొత్త తరహా దాడులు. కమ్యూనికేషన్ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఈ కొత్త తరహా దాడులు ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ రకమైన దాడులు కూడా ఉంటాయా? ఇప్పటి వరకు రసాయనిక దాడులు విన్నాం, లేదా జీవాయుధాలను వాడతారని విన్నాం, అణ్వాయుధాలు విన్నాం, భౌగోళికంగా బాంబు దాడులు, మిసైల్స్, రాకెట్లు ప్రయోగించి లేదా ఇతరత్ర దాడులు చూసాం. కానీ ఇలాంటి టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ మీద దాడులు చేసి మనుషుల ప్రాణాలు కూడా బలి తీసే రకమైనటువంటి దాడులు, కొత్త తరహా దాడులు ప్రపంచమే నివ్వెరపోతుంది. అసలు ఏం జరుగుతుంది? మధ్యప్రాచ్యంలో, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇలాంటి దాడులు ప్రధానంగా ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా లెబనాన్, సిరియా ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇంకా ఏం జరగబోతుంది? కేవలం కమ్యూనికేషన్ల వ్యవస్థ మీదనే దాడి చేయబోతున్నారా? మున్ముందు ఇంకా ఎలాంటి దాడులు జరగబోతున్నాయి? ఇంకా వీటిలో ఏమైనా రేడియో ధార్మిక పదార్థాలను చొప్పించబోతున్నారా? అవే కనుక జరిగితే అంతు చిక్కని, ఊహ కందని పరిణామాలుంటాయి. చాలా తీవ్రమైన విధ్వంసమే ఉంటుంది. అసలు ఏం జరుగుతుందనే ఆందోళన కలుగుతుంది మధ్యప్రాచ్యంలో. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఎలక్ట్రిక్ బైకులు. అసలు ఒక విచిత్రం ఏంటంటే, ఒక ఫ్లష్ కమోడ్, వాష్రూమ్ ఫ్లష్ కమోడ్ ఎలా పేలిపోయిందో అర్థం కావడం లేదు. ఎస్, ఆ దృశ్యం చూడండి. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. ఇవి అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలువరిచిన దృశ్యాలు, దానికి సంబంధించిన చిత్రాలే మేము మీకు చూపిస్తున్నాం. ఆ వాష్రూమ్ కమోడ్ ఎలా పేలిపోయింది ఒకసారి మీరే ఆలోచించండి. ఇది అంతు చిక్కని ప్రశ్న. అసలు చాలా దారుణంగా ఉంది. ఎలక్ట్రిక్ బైకులు అంటే సాధారణంగా పేలిపోతుంటాయి అనుకుంటాం, కానీ ఇది ఎలా జరిగింది? వాష్రూమ్ కమోడ్ ఎలా పేలిపోయింది? దాంతోపాటు వాకి టాకీలు ఎలా పేలుతున్నాయి? ఎలా మాట్లాడుతున్నా కానీ పేలిపోతున్నాయి, టపా టపా పేలిపోతున్నాయి. చచ్చిపోతున్నారు జనాలు, చనిపోతున్నారు. 34 మంది. పేజర్లు అంటే పేజర్లు హ్యాక్ చేసి వాటిలో లిథియం పేలుడు పదార్థాలు పెట్టి పేల్చేశారు అనుకుందాం. కానీ వాకి టాకీలు ఎలా పేలుతున్నాయి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే సౌర పరికరాలు ఎలా పేలుతున్నాయి? సౌర పరికరాలు కేవలం సూర్యరశ్మితో మాత్రమే పనిచేస్తాయి. మరి అవి ఎలా పేలిపోతున్నాయి? అసలు ఎలా సాధ్యం? ఈ టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై ఈ దాడులు ఎలా సాధ్యమవుతున్నాయి? ఇప్పటికీ ఇంకా నిపుణులకే అర్థం కాని ప్రశ్న. మొత్తం మీద ఈ పేలుళ్ల ద్వారా హెజ్బుల్లాని టార్గెట్ చేశారు. హెజ్బుల్లా ఫైటర్సే లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ పేలుల్లో ఇప్పటి వరకు 3 హెజ్బుల్లా ఫైటర్స్ చనిపోయారు, ఓ బాలుడు చనిపోయారు. సో ఓవరాల్గా 34 మంది చనిపోయారు. కేవలం 34 మంది మాత్రం కాదు, వందలాది మంది చాలా తీవ్రంగా గాయపడుతున్న పరిస్థితి. వీటన్నిటి కూడా హ్యాక్ చేసి మరీ పేల్చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది పశ్చిమాసియాలో అనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ లెబనాన్ చెప్తోంది. ఇజ్రాయెల్ వైపు ఇప్పటికే రాకెట్లను ఎక్కుపెట్టింది. హిజ్బుల్లా కూడా ఈ దాడులకు సిద్ధంగా ఉన్నామంటూ ఇజ్రాయెల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పటి వరకు ఎవరు ప్రకటించుకోలేదు. ఓవరాల్గా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గూఢాచార్య సంస్థ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తోంది లెబనాన్, సిరియా, ఇరాన్ లాంటి దేశాలు. సో ఏం జరగబోతుంది, ఇంకా మున్ముందు ఎలాంటి దాడులు జరుగుతాయని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. يا بنت